మనల్ని చాలా ప్రేమిస్తున్నారు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. మరి మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా? మనం ఆయన్ని ప్రేమిస్తే ఎవరు చెప్పక్కర్లా నువ్వు దేవుని బాగా ప్రేమిస్తున్నావు కదూ అని మనల్ని ఎవరు అడగక్కర్లా. అర్థమైపోతుంది. ఎలా అర్థమవుతుంది? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనే సంగతి ఎలా అర్థమవుతుంది? చదువుకున్నాం కదా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. అదే మాట 2వ పత్రికలో కూడా ఉంటుంది, 3వ పత్రికలో కూడా ఉంటుంది. ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించటం. నువ్వు ప్రేమించడం అంటే ఏదో ఆయన చూడకుండా అంటే చాలా ఇష్టం ప్రభువా, నాకు ఎంత ఇష్టం అంటే, ఇప్పుడు మన వాళ్ళు అన్ని జనులు చెప్తూ ఉంటారు యేసుబాబు అంటే మాకు కూడా చాలా ఇష్టం అండి, అప్పుడప్పుడు పండక్కి మేము కూడా వెళ్తామండి అంటారు. అలాంటి ప్రేమ ఈరోజు మనం కూడా చూపిస్తున్నాం వాస్తవం చెప్పాలంటే. కానీ అది కాదు కదా మన నుండి దేవుడు ఆశిస్తున్నది. ఆయన ఎంత ప్రేమిస్తున్నారో మనమంతా ప్రేమించాలి. ఎలా ప్రేమిస్తామంటే ఆయన చెప్పింది చేయటమే ఆయన మనం ప్రేమించినట్టు. ఆజ్ఞలు గైకొనండి, ఆజ్ఞలు వినండి, ఆజ్ఞలు చదవండి, ఆజ్ఞలు మాట్లాడండి అంటే అది ప్రేమించినట్టు కాదు. మరి ఎప్పుడు పూర్తవుతుంది? గైకొన్నప్పుడు. ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించటం. జనరల్గా మనం లోక సంబంధంగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఎవరైనా బాగా ఇష్టపడుతున్నాం, ప్రేమిస్తున్నాం అనుకోండి, జనరల్గా ఏం చేస్తామంటే వారి ఫోటో దగ్గర పెట్టుకొని చూసుకుంటూ ఉంటాం. మనం ప్రేమించే వ్యక్తులు దూరంగా ఉన్నారనుకోండి, ఏదో కార్యక్రమంలో ఏం చేస్తాం, ఫోటో తీసుకుంటాం. సెల్ఫీలు వచ్చినాయిగా ఇప్పుడు, ఓ సెల్ఫీ తీసుకుని అప్పుడప్పుడు వాటిని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాం. మనకి ఇంకా పాతకాలానికి వెళ్ళామనుకోండి, బాగా ప్రేమించిన వాళ్ళు అనుకోండి, ఫోటో తీసుకొని కట్టించుకొని గోడకి పెట్టుకుని మనం చూసుకోవడమే కాదు మన పిల్లలకు కూడా చెప్తూ ఉంటాం. ఎవరైనా మన ఫ్రెండ్తో ఫోటో దిగామనుకోండి, ఆ ఫ్రేమ్ను చూపించి ఈయన పలానా, నేను పలానా చదివేటప్పుడు నాకు ఫ్రెండు, లేకపోతే గేదెలు కాసేటప్పుడు నాకు ఫ్రెండు, అక్కడ మేమిద్దరం కలిసి గేదెల్ని కాసేటప్పుడు గోడెంబెళ్ళి ఆడుకునేవాళ్ళం, చెట్టు కొమ్మ కోతి కొమ్మచ్చి ఆడుకునేవాళ్ళం చెప్పుకుంటాం. ఎందుకంటే అవి మనకి జ్ఞాపకాలు. అంతేకాదు అలాంటి సందర్భం రాగానే పిల్లలకి చెప్తాం, ఇతను నాకు ఏం చేసేవాడంటే, నేను ఇతనికి ఏం చేసేదాన్నంటే, అప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళమంటే, మేము ఎలా తినేవాళ్ళమంటే అనే విషయాలు జ్ఞాపకం చేస్తాం. జనరల్గా మీరు చెప్పండి, ఒక ఫోటో తీయించుకొని గోడకి తగిలించుకున్నాము అంటే 99.9% అతన్ని మనం ప్రేమిస్తేనే పని చేయగలం. మనకి శత్రువులు అనుకున్న వాళ్ళు, మనం ద్వేషించేవారు, లేక మనల్ని ద్వేషిస్తున్నారు అనుకున్న వారి ఫోటోలు గోడకుంటాయా? ఉంటాయా? ఒకవేళ అప్పటి వరకు ఉన్నా, అప్పుడు గొడవ వస్తే అప్పుడైనా దాన్ని తీసి పడేయడమో పగలగొట్టడమో చేస్తామే తప్ప పెట్టుకొని మన పిల్లలకి వీడు నాకు బద్ధ శత్రువు ఇప్పుడు అని నేర్పుతావా? నేర్పం. అంటే చూడగానే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, మన ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట వాళ్ళది ఎవరైనా ఒక ఫోటో ఫ్రేమ్ కనిపించిందంటే వీళ్ళు ఈ ఇంటి వాళ్ళకి బాగా దగ్గర వాళ్ళు, కావలసిన వాళ్ళు, సొంత మనుషులు, అంటే శ్రేయస్సు కోరేవారు అనమాట, ప్రేమను పంచేవారు అనమాట అని మనకు ముందే అర్థమైపోద్ది కదా. కొత్త మనుషులు ఎవరు చూడమని, ఈయనెవరు ఎప్పుడు ఎక్కడ చూడలేదే అని అడగగానే అవతల వ్యక్తి చెప్పే మాట ఏంటో మనం ఎక్స్పెక్ట్ చేయగలం. చిన్ననాటి స్నేహితుడనో, ఆపదలో మనల్ని ఆదుకున్నవాడనో, లేదా దూరపు బంధువనో, నన్ను బాగా ప్రేమించే వ్యక్తి అనో చెప్తాం. అవునా కదండి? అవును. ఎందుకంటే ఆ ప్రేమ, వారి పట్ల మనకున్న ప్రేమను ఆ గోడకున్న ఫోటో ఫ్రేమ్ రూపంలో పెట్టి నలుగురికి చెప్పడానికి ఇష్టపడతాం, లేదా మాటల్లో అయినా చెప్పడానికి ఇష్టపడతాం. చిన్నప్పుడండి ఇతను నాకు చాలా సహాయం చేశాడు, నేను సరిగ్గా చదవకపోతే, క్లాసులో ఎగ్జామ్ సరిగా రాయలేకపోతే నా బదులు వాడే తన్నులు తినేవాడు. ఇలాంటివి చాలామందికి జ్ఞాపకాల్లో ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కరైనా ఉండుంటారు ఇలాంటి వాళ్ళు. ఒక ఫోటో రూపంలో మనం చూపించేది ఏంటంటే ఆ వ్యక్తికి మనకి మధ్య ఉన్న ప్రేమను. ఇంకా చెప్తే ఒక ఫొటోసే కాదు, చిన్న చిన్న బొమ్మలుగా కూడా తయారు చేసుకొని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు బ్రతికున్నప్పుడు కాదు, చనిపోయిన తర్వాత ఆలోచిస్తే, చనిపోయిన వారి మన వారిని మన జ్ఞాపకంలో ఎలా పెట్టుకుంటున్నాం ఇప్పుడు అంటే, మనం చాలా చూస్తున్నాం కదా కాంస్య విగ్రహాలు. ఈ మధ్య విగ్రహాలు చేయించి ఇళ్లల్లోనే పెట్టేసుకుంటున్నారు. అంతెందుకు, మన ఊరు బట్టల మగుటూరు
జనరల్గా మనకి ఏ ఊరిలోనైనా కొన్ని విగ్రహాలే చూస్తాం. గాంధీ గారిదో, అంబేద్కర్ గారిదో, వైఎస్ గారు ఇలాంటివి చూస్తాం, రాజకీయ నాయకులు లాంటి వాళ్ళు. లేదా ఆ ఊరికి బాగా సేవ చేసిన మంచి వాళ్ళని గురించి ఫొటోస్ అయినా చూస్తాం. ఆ ఊర్లో అండి ఎక్కడ చూసిన విగ్రహాలే ఉన్నాయి. వాళ్ళ పితరులు, వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళవన్నీ ప్రతి ఇంటిలో ఒక విగ్రహం చేసుకుని పెట్టుకున్నారు. వీళ్ళ అత్తగారి ఇంటి పక్కనే చూశాను, పెద్ద కాంపౌండ్ వాళ్ళు మంచి విగ్రహాన్ని పక్కనే పెట్టుకున్నారు. ఆ ఇంటి ఇల్లాలు విగ్రహం. ఆ ఊరి దారంతా విగ్రహాలే. బ్రతుకుండగానే కట్టించుకుంటారట. ఇంకా విచిత్రమైన విషయం, చనిపోయిన తర్వాత మా పిల్లలు మా విగ్రహం పెట్టరేమో అని వీళ్ళు బ్రతుకుండగానే వాళ్ళ విగ్రహాలు పెట్టించుకున్న ఊరు నేను వెళ్ళిన, నాకు తెలిసిన ఊరిలో ఆ ఊరు బాగా చూశాను నేను. అంటే వారి మీదున్న ప్రేమ కావచ్చు, వారి మీదున్న గౌరవం కావచ్చు, వారి జ్ఞాపకాలుగా ఒకరిని ఉంచుకోవడం. అలా విగ్రహాలు పెట్టుకునే విషయాలలో మనకి శత్రువులు అనుకున్న వారి విగ్రహాలు పెడతారా? పెట్టం. ఎందుకని? అది జ్ఞాపకం చేసుకోవడానికి మనము ఇష్టపడం. అంటే ఒకటి మనకు అర్థం కావాలి, ఒక ఫోటోని పెట్టుకున్నా, ఒక విగ్రహాన్ని పెట్టుకున్నా అందులో మనకు కనిపించాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి అంటే ఈ వ్యక్తికి చాలా ఇష్టం లేక ప్రేమ అని అర్థం కావాలి. అవునా అండి? అంతెందుకు చాలా ఇప్పుడు ఆ విగ్రహాలే కాదు, సముద్ర తీరాల ఇసుకల మీద సైకత బొమ్మలు చెక్కుతూ ఉంటారు, లేకపోతే మంచి శిల్పాలు చెక్కుతూ ఉంటారు. అందులో మనకి ఏం కనిపిస్తుంది అంటే వాస్తవానికి ఆ శిల్పాల్లో జీవం లేదు, కానీ అందులో అది చూడగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ప్రేమ. అంతేనా? దాన్ని చూడగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ప్రేమ. మనం ప్రేమించిన వారిని మన దగ్గరగా చూడాలనుకుంటాం, మనతో ఉంచుకోవాలనుకుంటాం. వాళ్ళు ఒకవేళ లేకపోయినా వారి రూపాలను మన దగ్గర పెట్టుకుంటాం. అలా వచ్చినవి ఫొటోస్. ఎందుకు అంటే వాళ్ళు మనం కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి మనకి మధ్య ఉన్న బంధానికి చిహ్నం అది. ఏదో ఒక సందర్భం వస్తుంది, మన తాతలు పూర్వీకులు ఉంటారు, రాత్రి పడుకునేటప్పుడు ఏదో సందర్భం వస్తే మీ తాతగారు ఎలా అంట, మీ అమ్మమ్మ ఎలా అంట, మీ నాన్నమ్మ ఎలా అంట, మీ తాత బ్రతుకున్నప్పుడు ఎలా చేశాడు, వయసులో ఉన్నప్పుడు ఎలా చేశాడు, వృద్ధుడైనాక ఎలా చేశాడని ఏదో ఒక విషయం మనం మన పిల్లలకి చెప్తూనే ఉంటాం. ఆ చెప్పే విషయాలలో ఎక్కువ శాతం ఏం చెప్తామంటే మంచే చెప్తాం. ఎందుకంటే వాళ్లకు ప్రేమ పెరగాలి ఆ పితరుల పైన, వాళ్ళ పూర్వీకుల పైన. రైట్, బాగుంది. మనిషి మరొక మనిషి మీద ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక ఫోటోని కానీ ఒక విగ్రహాన్ని కానీ పెట్టుకుంటున్నాడు. దాన్ని చూసినప్పుడు అతనితో అతనికి ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నాడు. అదే విషయాలు తన పిల్లలకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఓకే, ఇంతవరకు బాగుంది. మరి మనిషి దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తాడు అంటే మనం ముందే చెప్పాం, ఆజ్ఞలను పాటిస్తాడని. కానీ మరి దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తే ఆయన ఏం చేస్తున్నాడు మన కోసం? ఎక్కడున్నాడు? మనం చాలామందిని చూస్తాం కదా, ఏదైనా ఇబ్బంది కలిగితే దేవుడు అనేవాడు ఎక్కడున్నాడండి, ఉంటే నాకు ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుంది అంటే, కాబట్టి ఎవరు లేరు? దేవుడు లేడు. నెంబర్ 1. ఒకవేళ ఉన్నా ఆయనకి నేనంటే ప్రేమ లేదు, లేకపోతే నేను ఎంత బాధపడుతుంటే నన్ను కరుణించడా, నా కొరకు ఏం చేయడా అంటున్నాం మనం. కానీ దేవుడు మనల్ని ఎంత ప్రేమించారో చాలా తక్కువ మాటలే చెప్తాను, కానీ కొంచెం మనసు ఇక్కడ పెట్టండి. మొట్టమొదటిగా అంటే మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో తన మాటల్లోని యోహాను గారు రాసిన దానిలో మనం చదువుతాం కదా, యోహాను సువార్త 3వ అధ్యాయం. అందరికీ వెల్లౌటెడ్ చెప్పాలి. 3వ అధ్యాయం 16వ వచనం ఏంటది? దేవుడు ఏంటండి అందరి గొంతు ఇంతేనా? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరి గొంతు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకం అంటే జంతువులనా, పక్షులనా, జలచరాలనా, వేటిని? వీటన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు మనిషిని. అవునండి, వీటన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నది మనిషిని. ఎలా చెప్తాం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని? మన ఫోటోలు ఏమైనా చెక్కి గోడకు పెట్టి, పరలోక పట్టణాలన్నీ మన ఫోటోలు ఉన్నాయా? ఆయన చుట్టూ మన ఫోటోలు పెట్టుకుని ఏమైనా దేవదూతలకు రోజు మన గురించి చెప్తున్నాడా? ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు అంటే మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే మన కోసమే ప్రకృతిని చేశారు ఆయన. అంతేనా? ప్రకృతి అంతా చేసి అబ్బా అంతా బాగుంది కానీ ఇందులో నడిచే మనుషులు లేరని అప్పుడు చేయలే. మనల్ని చేసిన అంత తర్వాత అయినా అది చూసి బాగాలేదని కాదు మనల్ని చేసింది ఆయన. మన కోసమే ముందు ప్రకృతిని
చేశారు. ఏం చేయాలి, ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేస్తే నా బిడ్డకు బాగా సరిపోతుంది, వాడు ఇది లేదు, ఇది కాదు, ఇది ఉంటే బాగుండు అని నాకు సలహా ఇచ్చేలా ఉండకూడదు. తినడానికి ఏం కావాలి, కట్టుకోవడానికి ఏం కావాలి, ఉండడానికి ఏం కావాలి, ఎంతకాలం కావాలి, ఎంతమంది వస్తే కావాలి అని ఒక్కొక్కటి తయారు చేసి, ఆ తయారు చేసిన దాన్ని కూడా దగ్గరగా చూసుకొని పూర్తయిన తర్వాత అంతా చూసుకొని వెరీ గుడ్ అనుకునేవాడు. చాలా మంచిదిగా ఉండేను. ఏమంటే చేసుకుంటూ పోవచ్చు కానీ దేవుడే కదా, చేశాక మళ్ళీ చూసుకోవాలా? ఇక్కడ మాత్రం మనం ఒకటి నేర్చుకోవాలి, మనం ఏ పని చేసినా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఆయనే తీసుకున్నారుగా, మరి ఎలా ఉందని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? నేను చేసేది ఏంది, నేను ఎప్పుడు బాగానే చెప్తాను, నేను ఎప్పుడు బాగానే పాడతాను, నాకు ఎవరు చెప్పక్కల, ఒకవేళ చెప్పినా అది పెద్ద నేను పట్టించుకోక్కల, నేను ఎవరిని, నెంబర్ 1 సింగర్ని, నెంబర్ 1 స్పీకర్ని కాదు. ఎంత గొప్ప వారమైనా కొన్ని సందర్భాలలో పొరపాటు జరగొచ్చేమో. వాక్యం సమర్థిస్తే దాన్ని మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ వాక్యం సమర్థించినప్పుడు మాత్రం వెనక్కి తిరిగి చూసుకోవాలి ఎవ్వరమైనా. అది మనకు నేర్పడానికే ఒక్కొక్క దినము ఆయన ఒక్కొక్క దాని సృష్టిలో చేసి మళ్ళా వెనక్కి తిరిగి చూసుకుని చాలా బాగుంది అన్నారు. ఆయన చేసింది చూసి అన్నారు. ఆయన చేసింది మళ్ళా చేసింది కదా, భూమిని ఆయన చేశారు, భూమికి పని చెప్పారు ఏమని, నువ్వు మొక్కల్ని పుట్టించాలి అని. భూమి పుట్టించిన మొక్కల విషయం కూడా ఆయన చూసుకున్నారు. బాగా విన్నాను మీరు నా వైపు చూసి. ఆయన కలుగ చేసిన భూమిని చూసి బాగుంది అనుకున్నారు, భూమి కలుగ చేసిన మొక్కల్ని చూసి బాగుందనుకున్నారు, పక్షులను చూసి బాగుందనుకున్నారు, నీటిని చూసి బాగుందనుకున్నారు, నీటి నుండి వచ్చిన పక్షులను చూసి బాగుంది అనుకున్నారు. అంటే మనం చేసేది చూసుకోవాలి, మనం నేర్పిన వారు చేసేది కూడా అన్నమాట. దీన్ని బట్టి రత్నమణి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడంటే ఇంక ఏం చూడక్కర్లా, ఇది శుద్ధ తప్పు. అర్థమైందా? లేదా ఏదో ఒక పెద్ద స్పీకర్ పేరు పలానా వాళ్ళ దగ్గర నేర్చుకోవడం అంటే వాళ్ళు తప్పు చెప్పరు, అది చాలా తప్పు. జరగవచ్చు పొరపాటు. ఒకవేళ పొరపాటు అయినప్పుడు మనమైన వెనక్కి తిరిగి చూసుకుంటే సరి చేయడానికి మనకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దేవునికి ఎంత ప్రేమ అంటే మనం మాట్లాడుకుంటాం కదా, 84 లక్షల రకాల జీవరాశులు ప్రకృతిలో ఉన్నాయంట. ఇంతకుముందు చెప్పారు కదా ఆయన, ప్రకృతి పుట్టి ఎంతకాలం, 1800 కోట్ల సంవత్సరాలు. ఎంత? అందులో మనది ఎంత, లింగులిట్టుకు 40, 50, 70, 80 సంవత్సరాల జీవితం మంది ఇప్పుడు మనం ఉన్నవాళ్ళం. అది పుట్టింది కోట్ల సంవత్సరాల క్రితమే. అన్ని కోట్ల సంవత్సరాల క్రితము 6 దినాల సృష్టి ఎందుకు చేశారయ్యా అంటే 6వ దినమున ఆఖరిగా వచ్చే తన స్వరూపాన్ని కలిగిన మనిషి కోసమే. నా రూపం కలిగిన మనిషి భూమి మీదకి పంపించినప్పుడు దేనికి లోటు లేకుండా ఉండాలి, వెయిట్ చేయకూడదు. ఇది లేదే, ఇది ఎప్పుడు కలిగిస్తాడు దేవుడు అని వెయిట్ చేయకూడదు, అన్నీ అనుభవించాలి అనుకుని దేవుడు ఈ ప్రకృతిని చేశాడండి. 7,000 రకాల మొక్కలు ఉన్నాయంట భూమి మీద. 7,000 రకాల మొక్కలు ఉన్నాయంట. మనకు అందులో మహా తెలిస్తే 70 రకాలు తెలిసేమో, మహా తెలిస్తే. అంతే కదండి, అసలు కొన్ని మనకి తెలీదు, పేర్లు కూడా అంతకంటే తెలియదు మనకి. ఎవరైనా చెప్తే కానీ ఇది ఇప్పుడే చూశానండి అంటాం. ఎందుకు అన్ని పెట్టాడు ఆయన అంటే అక్కడ మనకు కనిపించాల్సింది ఒక్కటే, మనమంటే ఆయనకి ఎంత ప్రేమో అంతే. మనమంటే ఎంత ప్రేమో. ఒక్కొక్కటి చేశారు చూసుకున్నారండి. చివరికి వచ్చాక అన్నీ చూశారు. ఆ జంతువు పెద్దది మొదలుకొని చిన్నదాని వరకు ఉంది, పక్షులు చిన్నవి మొదలుకొని పెద్దవాటి వరకు ఉన్నాయి, మొక్కలు చిన్నవి మొదలుకొని పెద్దవాటి వరకు ఉన్నాయి, కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కలు, ఆకుకూరలు అన్నీ చూసుకున్న తర్వాత అన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు వీటన్నిటిని అనుభవించడానికి ఎవరు రావాలి? మనిషి కావాలి. ఒక్కొక్కటి అంటే నేను నా అభిప్రాయం చెప్తాను ఇక్కడ. ఒక్కొక్కటి చేస్తూ ఉండగానే త్వరగా ఇది త్వరగా చేసేసి చకచక నా కొడుకుని భూమి మీదకి రప్పించేయాలి అని ఒక్కొక్కటి చకచక చేసేసి ఉంటారు ఆయన. అయిపోయింది, ఆయన అనుకున్న అన్నీ చేసేసరికి లాస్ట్కి ఎవరు రావాలి? మనిషి రావాలి. అప్పుడు ఎలా ఉన్నారంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చాలాసార్లు చెప్పింది మళ్ళీ చెప్పనా? నాకు చేపల కూర అంటే చాలా ఇష్టం.
చేపల కూరలో కూడా తలకాయ ఇష్టం. దాన్ని నేను ఎలా తింటాను అంటే నా అనుభవం చెప్తున్నా. నేను ఇంత ఇష్టంగా తినే వస్తువు కాబట్టి ఎలా తింటాను. లేదా కాకరకాయ కూర ఇష్టం నాకు బాగా. కాకరకాయ కూరలో గుత్తి కాకరకాయ చేస్తే ఎలా తింటానంటే ముందు తినాలనుకున్న అన్నమంతా చక్కచక్క తినేస్తా. ఆ గుత్తి కాకరకాయలు మాత్రం అలా పెట్టుకొని లాస్ట్లో చక్కగా కూర్చొని కొంచెం కొంచెం కొరుకొని ప్రశాంతంగా తింటా. నేను ఎంత ఇష్టంగా తినకపోతే తనకు కూడా తినాలనిపిస్తుంది. అంటే నేనని కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఒక తినే పదార్థాన్ని ఇష్టమైంది ఎలా తింటామంటే అన్నిటితో పాటు తినడు తినం, ఇష్టం లేనిది కూడా తినం. ఇష్టం లేని కూరలు వచ్చినప్పుడు చూడాలి. అక్కడ మా అమ్మని చెప్పొచ్చు బాగా. అందులో మా అమ్మకి ఏ కూర వండినా ముక్క కనపడాలంటే మా చిన్నక్కలు చెప్తూ ఉంటారు, ఏమీ లేదు, ఏంటి ఇది, ఏముంది ఇందులో, ఏంటి ఇది అంటదంట. అంటే ఇష్టం లేనిదేమో అలా చేస్తాం. ఇష్టం ఉంటే ఎవరైనా, అమ్మని కాదు నేననే కాదు, ఎవరైనా ఇష్టమైన వస్తువుని చాలా ఆస్వాదిస్తూ అది మనం తింటుంటే చూసేవారికి కూడా అది ఎంత బాగుంటుందో, లేకపోతే అంత ఇష్టంగా ఎందుకు తినుంటుంది అనేలా ఉంటుందన్నమాట. నేను అంటాను, ప్రకృతిని చేసినప్పటికంటే ప్రకృతిలో మనిషిని చేయాలనుకున్నప్పుడు దేవుడు కూడా అంత ప్రశాంతంగానే చేసి ఉంటారు. ఎందుకంటే ఆయనకు మనిషి అంటే చాలా 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 ఇష్టం, పిచ్చి అని చెప్పొచ్చు ఒక మాటలో. మనిషి అంటే చాలా ఇష్టం. నేను అనుకుంటాను ప్రకృతి మొత్తం చేసేసారు, అన్నీ చూసేశారు, అయిపోయింది. నా కొడుకు ఏం కావాలో అన్నీ చేసేసా, ఇప్పుడు నేను నా కొడుకుని చేసుకోవాలి. నా కొడుకుని చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆయన ఎలా ఉన్నారు అంటే ప్రశాంతంగా కూర్చొని, అప్పటికి యేసుక్రీస్తు వారు ఉన్నారని మనం మాట్లాడుకుంటాం, దేవదూతలు ఉన్నాయని మాట్లాడుకుంటాం కదా. ప్రశాంతంగా కూర్చొని ముందే చెప్పారు కదా, మన పోలికలు నరులను చేద్దాము అని చెప్పేశారు కాబట్టి చెయ్యాలి. డిస్కస్ చేసుకుంటున్నారు ఎలా చేయాలి, ప్లాన్ కదా. ఏదైనా ఇప్పుడు మనం శాస్త్రాన్ని మనం పరిశీలించిన అందులో మనకు అర్థమయ్యేది అదే. ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలి అన్నా, లేదైనా క్రొత్త రకమైన విధానాన్ని కనిపెట్టాలి అన్నా ప్రశాంతంగా ఒక మీటింగ్ వేసుకొని ఆ మీటింగ్లో డిస్కషన్ చేసుకొని ఎలా మొదలు పెట్టాలి, ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా ముగించాలి, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది ముందే చర్చించుకుంటారు, డిస్కస్ చేసుకుంటారు కదా. దేవుడు కూడా మనిషిని చేయాలి అనుకున్నప్పుడు అమ్మయ్య నేను అనుకున్న మనిషిని చేసే సమయం వచ్చేసింది అని చక్కగా ప్రశాంతంగా మనిషిని నిర్మించడం ప్రారంభించుంటారు. ఆ నిర్మించాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఏం చేశారంటే మట్టితోనే దేహాన్ని చేయాలి అనుకున్నారు. దేనితో? మట్టితో. ఏ మట్టి అది మనకు తెలుసు కదా. యోబు గ్రంథము మీకు తెలిసిందే, అయినా చూపిస్తా ఒకసారి. యోబు గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. అర్థమైందండి? ఏముంటుంది? లోపలి భాగం అగ్నిమయమైనట్టు ఉంటుందంట. అగ్నిమయమైనట్టున్న భూమి యొక్క లోపలి భాగంలో నుండి జిగటమన్ను తీశారు. అది కూడా ఇదే యోబు గారు చెప్తారు. ఒకసారి 10వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. జిగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. ఇది యోబు గారు చెప్తున్నప్పటికీ ఇది ఆదాము గారి నిర్మాణానికి సంబంధించిన మాట. ఎందుకంటే యోబు గారు మట్టితో దేహం చేయడం కాదు కదా, తల్లిదండ్రుల ద్వారా వచ్చిన వారేనా? ఏమండి, కయీను గారు ఎలా వచ్చారో మొట్టమొదటిగా ఆ పద్ధతిలో వచ్చిన వారమే మనమంతా. కానీ మరి జిగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించావని ఎందుకంటున్నారు? ఆనాడు మొదటి మనిషి అయిన ఆదాము గారిని మీరు అలా చేయకపోతే నేను ఈరోజు లేను అని చెప్పడం అన్నమాట ఈ మాటలోని ఆంతర్యం. ఇప్పుడు జిగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించావు చెప్పాలి. ఎలా? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏమనుకున్నారు? మనిషిని చేయాలనుకుని మట్టితో చెయ్యాలి. ఏ మట్టితో? జిగటమన్ను. అది ఎక్కడుంటుంది? భూమి యొక్క లోపలి భాగం. లోపలంటే మళ్ళీ మీకు తెలుసు 139వ కీర్తన. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 15వ చరణం.
నేను రహస్యమందు పుట్టిన నాడు, ఈ మాట పట్టుకోండి, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. ఈ మాట చెప్తుంది దావీదు గారు. కానీ ఈయన పుట్టింది నీటి నుండి, మట్టి నుండి కాదు. అంటే ఈయన చెప్తుంది కూడా ఎవరి గురించి? ఆదాము గారి గురించే. ఒక దావీదు గారు రావాలి అన్నా, ఒక యోబు గారు రావాలి అన్నా, ఒక రత్నమణి రావాలి అన్నా మొదట ఆదాము గారు లేకపోతే మేము లేం. ఇది వాళ్ళు చెప్తున్న మాటల్లోని చెప్పాలి ఆంతర్యం, రహస్యం. ఇప్పుడు చెప్పాలి, భూమి యొక్క అగాధ స్థలములోని జిగట మన్నుతో మానవ దేహాన్ని నిర్మించాలనుకున్నారు ఆయన. తీశారు. దేంతో? దేంతో? చేతులతోనే కదా. అందుకే 119వ కీర్తన 73వ చరణం, 119వ కీర్తన 73వ చరణం, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. ఏమంటున్నారండి? నీ చేతులు, చెప్పాలి, నా వైపు చూడాలి. దావీదు గారు చెప్తున్నారు అనుకుందాం. 119వ కీర్తన దావీదు గారు రాస్తారని మనం అనుకుంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీ చేతులు నన్ను నిర్మించి నాకు ఒక రూపమునిచ్చింది. అవునా? అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోండి, మీరందరూ దేవుని చేత రూపించబడిన వారు. అందగాళ్ళం మనం. ఎవరమండి? చెప్పరేంటండి? ఏం మీరు అందంగా లేరా? లేరా? అందంగా లేనని బాధపడుతున్నారా? సూపర్. మనం భూమికి జానెడున్నా 7 అడుగులున్నా సరే మనం సూపరే. ఆయన ఇచ్చిన ఎత్తు అది, మనం ఏం చేస్తాం? ఆయన ఇచ్చిన రంగు అది, మనం ఏం చేస్తాం? ఆయన ఇచ్చిన ముక్కు అది, మనం ఏం చేస్తాం? కదా? అంతే. చాలా బాగున్నాం మనం, చాలా బాగుంటాం మనం. దావీదు గారు చెప్తున్నారు, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. ఇప్పుడు దేవుడు భూమి యొక్క అగాధ స్థలములో ఉన్న జిగటమన్ను తీసుకున్నారు. అది ఎలా ఉంది? జిగురు జిగురు. చెప్పాలి, అంత ఎలా ఉంది? జిగురు జిగురుగా ఉంది. ఇప్పుడు జిగురుగా ఉన్న మట్టి ఇంత తీసుకుని, లేకపోతే 6 అడుగుల మనిషి కావాలి, ఎంత కావాలో అంత తీసుకుని, ఆయన ఎంత అనుకున్నది అంత తీసుకుని ఎదురుగా పెట్టుకున్నారు. ఏం చేయడానికి? చెప్పాలి, ఏం చేయడానికి? తన రూపాన్నిచ్చి నడిపించడానికి ఒక దేహం కావాలి. ఆ దేహాన్ని నిర్మించాలన్నప్పుడు దేవుడు మట్టి తీసుకుని కూర్చొని, ఇప్పుడు చక్కగా నీట్గా, అంటే నేల మట్టితో నరుని నిర్మించిన ఈజీగా చదివేసుకోవద్దు, కొంచెం ఆలోచిస్తూ చదువుకుందాం. ఫస్ట్ మట్టి తీసుకుని రౌండ్ షేప్ తీసుకున్నారు అనుకుందాం. ఏంటది? ముఖం, తల, బుర్ర కదా. ఇది తీసుకుని చక్కగా నున్నగా చేసి దాని మీద ఫస్ట్ ఐబ్రోస్ గీసి, దీనికి రకరకాల షేపులు, భవిష్యత్తు తరాల్లో వచ్చే షేపులన్నీ ఇందులో ఉండాలి. ఎందులో? ముందు ఒక షేప్ ఈయనకి ఇచ్చి, ఇందులో రకరకాల షేపులు. బాబు, భూమిని మాత్రం చేశా, చాలా రకాల మొక్కల్ని ఇచ్చింది కదా. నీటిని మాత్రమే చేశా, చాలా రకాల జలచరాలని, పక్షుల్ని ఇచ్చింది కదా. అలాగే ఒక షేపు, కనుబొమ్మలు గీయాలి, కనుబొమ్మలు ఉండాలి. ఇలా అర్ధచంద్రాకారంలో ఒక అందమైన షేప్ తీసారు. తీసిన వెంటనే మనం, అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, పిల్లలు మనుషుల బొమ్మ చేసేటప్పుడు ఇలాగే మొదలు పెడతారు. మధ్యలో ఇలా నొక్కి ముందు ముక్కు తీస్తారు, ఆ తర్వాత కళ్ళు తీస్తారు. అంటే ఆయన ఎలా తీస్తాడో నాకు తెలీదు. మన పిల్లలు చేసేదాన్ని బట్టి ఆయన కూడా అలా చేసి ఉంటారు అనుకుంటున్నా. ఎందుకంటే చూడగానే మనం కూడా ఏం చూస్తామండి? ముక్కే చూస్తాం, ఆ తర్వాత కళ్ళు చూస్తాం కదా. బక్కుటేరులా ఉంది ముక్కు అంటాం. ఎందుకని? ముందు అదే కనపడుద్ది. లేకపోతే బండ ముక్కు ఎంత ఉంది అంటాం, లేకపోతే చప్పుడు ముక్కు అంటాం. అంటే ఆ షేప్ రావడానికి తీస్తాం కదా. ఆయన చక్కగా ఇలా నున్నగా తీసి, అద్దంలాగా తీసి, దాని మీద చక్కగా ఇలా బోటు మీద గీస్తాం కదా మన బొమ్మలో, అలా చక్కగా కనుబొమ్మలు గీసి, ముక్కు తీసి, కన్ను గీయాలి. కనుబొమ్మ గీసిన తర్వాత కళ్ళు గీయాలి, ఒక రెప్ప, ఆ రెప్ప పైన వెంట్రుకలు. ఆ వెంట్రుకలు కొందరికి రకరకాలు, కొందరికేమో ఇలా పైకి తిరుగుంటాయి, కొందరికేమో ఇలా ముందుకు సూదిగా పొడుచుకున్నట్టు ఉంటాయి, కొందరికేమో వెడవెడంగా ఉంటాయి, కొంతమందికి ఏమో దగ్గరగా ఒత్తుగా ఉంటాయి. ఎన్ని రకాలు!
నేను అనుకుంటాను ఆదాము గారికి చేసేది ఒకటే, కానీ ఇన్ని రకాలు ఉండాలి అనుకుంటూ ఇక్కడ ఒక షేప్ తీస్తూ ఉండుంటారు ఆయన. అంతేనా? మరి కన్ను కూడా ఏ షేపు? అర్ధచంద్రాకారంగా ఉంటుంది కదా, ఇలాగే ఉంటుంది. దాని లోపల మళ్ళీ ఒక గుడ్డు, ఆ గుడ్డులో నల్ల గుడ్డు, ఆ గుడ్డులో పాప, కంటి పాప, కన్ను పాప. ఇది బయట నుంచి ఏదైనా రాగానే గొక్కుని కళ్ళు మూసుకోవాలి, రెప్పలు మూయాలి. అలా 2 కళ్ళు చేసి అబ్బాయి ఎంత బాగుందో అనుకుని ఉంటారు కదా ఆయన కూడా. 6 దినాలు ఒక్కొక్కటి చేసి ఏమనుకున్నారు అనుకున్నప్పుడు, మరి కన్ను చేయగానే బాగుంది, ముక్కు చేయగానే బాగుంది, పెదవులు చేయగానే బాగుంది. నేను అంటాను ఆదాము గారు బహు అందగాడై ఉంటాడు. ఎందుకంటున్నానంటే మొట్టమొదటి దానిని చాలా శ్రద్ధగా చేస్తాం, అవునే కదా? అంతెందుకండి, మొదటిసారి గర్భవతి అయితే తీసుకున్న జాగ్రత్తలో రెండోసారి మూడోసారి తీసుకుంటారా? మ్యాక్సిమం తీసుకోరు, ఏదైనా ఇబ్బంది అయితే తప్ప. మొదటిసారి మాత్రం ఇదే మొదటి కానుపండి, ఇదే తొలి కానుపండి, నాకేం తెలియదు కదండి, అమ్మాయికి మొదటిసారి అండి, అదండి ఇదండి అంటాం. ఎందుకని? మొదటి దాని మీద ఉండే శ్రద్ధ వేరు ఎవరికైనా సరే. అంటే దేవుడు మిగిలిన వాటిని నిర్లక్ష్యం చేశారని కాదు, కానీ ప్రకృతిలోనే తన రూపాన్ని ఇచ్చి ఒక మనిషిని పంపాలనుకున్నప్పుడు ఆ ఆకారాన్ని చేస్తున్నప్పుడు ఆయన అంత శ్రద్ధగా, చాలా ఇష్టంగా. అంటే ఇప్పుడు మనం లోకంలో మాట్లాడతాం కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటాం. అంటే మొదటి చూడగానే బాగుండాలనుకున్నప్పుడు, మొట్టమొదటిగా మనిషిని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు దేవుడు కూడా ఎలా చేస్తుంటారు? చాలా బాగుండుంటాడండి బాబు ఆదాం గారు అయితే. దీన్ని బట్టి మనం తర్వాత రాసిన, అంటే తర్వాత రాయబడినటువంటి సారా గారి అందాన్ని, రిబ్కా గారి అందాన్ని, రాహేల్ గారి అందాన్ని, ఎస్తేర్ గారి అందాన్ని, దావీదు గారి అందాన్ని, మోషే గారి అందాన్ని పొగుడుతున్నాం, కానీ అసలు ఇంతమంది అందగాళ్ళకి మొదటి అందగాడి, ఈ అందగాళ్ళందరూ అంటే అసలు అందగాడు ఎవరై ఉండాలి కదా? కానీ ఆయన అందం ఎందుకు మర్చిపోయాం మనం? ఎందుకు జ్ఞాపకం చేసుకోవద్దండి? అందానికి మించిన పాపం ఆయన వలన లోకంలోనికి వచ్చింది. అదే పాపం చేయకపోతే అందాన్నే చెప్పుకునేవారమేమో, ఆయన లోబడిన విధానమే చెప్పుకునేవారమేమో, దేవుని ప్రతిరూపంగానే మనం మాట్లాడుకునే వాళ్ళమేమో. ఆయనకి దేవుడిచ్చిన సౌందర్యం కంటే ఆధ్యాత్మికంగా తన సౌందర్యాన్ని కోల్పోవడం వలన కోల్పోయింది చరిత్రలో ఆయన పట్ల మిగిలిపోయింది తప్ప ఆ అందాన్ని ఎవరూ గుర్తించలేకపోయాం. కానీ ఆలోచన చేస్తే దేవుడు మొట్టమొదటిగా ప్రకృతిలోనికి పంపిస్తున్న ఆకారం కదా, చాలా శ్రద్ధ తీసుకొని ఉంటారు. పైగా ఆయన పుట్టడమే బాల్యం లేదు, మంచి యవ్వనంలో. అంటే అందుకేనే, అంటే నా అభిప్రాయం అండి, అందుకేనేమో ఎంత చిన్నప్పుడు బాగోనోళ్ళైనా యవ్వనం వచ్చేటప్పటికి వంకరకాళ్ళు తిన్నగాయని అంటారు కదా సామెత లోకంలో. ఎందుకయ్యా యవ్వనంలో అంత అందం అంటే? మరి యవ్వనం వచ్చిన మనం అన్ని బాల్యంలో అనుభవించి వచ్చిన యవ్వనం వచ్చేటికి మనకింత అందమైతే అసలు పుట్టికే యవ్వనం అంటే ఎంత అందంగా చేస్తుంటారు ఆయన్ని? మామూలుగా ఆలోచిస్తే ఎంత అందం చేస్తుంటారు ఆయన్ని కదా. చాలా అద్భుతంగా ఉండుంటారండి ఆయన. మంచి హైటు, మంచి వెయిట్, మంచి కలరు, ఏది చూసినా అదే స్ఫురద్రూపి అంటారు కదా, అట్లా చూడగానే అబ్బాయి ఎంత బాగున్నాడు అనుకునేలా ఉండుంటారేమో ఆయన. ఎందుకంటే నేను చెప్పనా, దేవునికి శరీరం లేదు, దేవునికి శరీరం లేదు, కానీ తన పోలికనిచ్చి శరీరంతో ఉన్న ఒక మనిషిలో తనను చూసుకోవాలనుకున్నప్పుడు చాలా అద్భుతంగా చేసుకుంటారు. ఇప్పుడు ఆయనలో ఈయన చూసుకోవాలి, అలా చూసుకునేటప్పుడు ఏం చేస్తారు? పిచ్చి పిచ్చిగా చేస్తారా? వాళ్ళంటే ఇష్టం లేకపోతే పిచ్చిగా చేస్తాం, కానీ మరి అందులో మనల్ని చూసుకోవాలిగా. మన దృష్టికి ఎప్పుడు గొప్పలో అందగాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ఎలా చేస్తాం? అందంగానే చేస్తాం. ఎలా చేస్తామండి? అందంగానే చేస్తాం. కాబట్టి ఆదాము గారిని నిర్మించినప్పుడు ఒక కన్ను చేయగానే కన్ను బొమ్మ, కన్ను రెప్ప, కన్ను గుడ్డు ఎంత బాగుందో. ఒక ముక్కు, అసలు ముక్కు ఇలా కాకుండా మొత్తం ఒక్కలాగా ఉండి మధ్యలో లేకుండా రంధ్రాలు లేకుండా ఏకముక్కుగా ఉంటే ఎలా ఉంటుందో సరుహించండి. ఇప్పుడు మనకి 2 రంధ్రాలు ఉన్నాయి కదండి, ముక్కు రంధ్రాలు. అలా 2 కాకుండా మధ్యలో గోడ లేదు, ఒకటే ఉంది మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి అనుకోండి, ఎలా ఉంటుంది? బాగోదు. ఎందుకంటే ఆయన అందంగా ఉందని చేసిందంటే అదే అందం కాబట్టి, మిగిలినది అందం కాదని. దాని కింద పెదవులు, అవి 2, ఆ 2 పెదవులకు
లోపల 32 పళ్ళు, దాని నడుమ అందమైన నాలుక. ఒక్కొక్కటి అంటే ఏది మనకు తెలిసిన అవయవాలే, కానీ ప్రతి దానిని ఒక్కొక్క దానిని ఒక్కొక్క పదార్థంతో చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అందాన్ని ఇచ్చి అంత అయిపోయాక చూసుకుని చాలా బాగున్నాయి నీ పెదవులు కదా, చాలా బాగున్నాయి నీ పళ్ళు. కొంతమంది ముక్కు చూస్తే బాగుంటుంది, కొంతమంది కనుబొమ్మలు చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. కానీ నేను అంటాను, ఇది చూస్తే కొంతమందిలో బాగుంటుంది, అది చూస్తే కొంతమందిలో బాగుంటుంది అంటాం, కానీ ఇలా ప్రతీదీ బాగున్న మొట్టమొదటి మనిషి ఎవరు? ఎందుకో తెలుసా? ఆయన ఇష్టపడి చేసుకున్నారు. ఎలా చేసుకున్నారు? ఇష్టపడి చేసుకున్నారు. మొట్టమొదటిది. ఇంకా తర్వాత ఎన్ని వచ్చినా ఎలా వచ్చినా మొదటి దాని మీద ఉన్నంత ఇష్టం, అంటే మిగిలిన ఇష్టం లేదని కాదు, కానీ మొదటి దాని మీద ఉన్నంత మక్కువ, మొదటి దాని మీద చూపించినంత శ్రద్ధ మనం మిగిలిన వాటి మీద. ఎందుకంటే మనమైనా సరే ఒక 100-1000 చేయాలనుకోండి, మొదటిసారి చాలా జాగ్రత్తగా చేస్తాం, ఇక ఆ తర్వాత మనకు కూడా ఈజీ అనిపిస్తుంది. ఎలా ఉన్నా ఏం కాదు, మొదటిసారి చేసేప్పుడు ఏమైనా చెడిపోద్దేమో, ఎక్కడన్నా పాడైపోద్దేమో అని మనం చూస్తాం, అంటే మనుషులుగా మనమైతే. కానీ మనుషులమైన మనమే ఒక 10 చేసేటప్పటికి ఏమనిపిస్తుంది? ఏం కాదులే, కొంచెం లావైతే ఇందులో ఏముందలే ముక్కు, ఏమైందిలే కొంచెం చిన్న అయితే కళ్ళు అనిపిస్తుంది మనకి. కానీ ఈ ఆలోచన మొదటి చేసేటప్పుడు ఉంటుందా? అంటే మరి దేవుడు మనలాంటి వాడు అంటే కాదు, కానీ మొట్టమొదటిగా తన రూపంలో చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి చాలా ఇష్టపడే చేసుకున్నారు. అందుకే చాలా అందగాడై ఉండాలి ఆదాము గారు, ఎందుకంటే దేవుని ఇష్టంతో కలుగ చేయబడిన మొట్టమొదటి వ్యక్తి. ఇక్కడ మనకు అర్థం కావాలి, దేవుడు మానవ దేహంలో నిర్మించిన ప్రతి అవయవం ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ కదా. గుండె ఒకలా ఉంటుంది, మూత్రపిండాలు ఒకలా ఉంటాయి, లివరు ఒకలా ఉంటుంది, కాళ్ళు ఒకలా ఉంటాయి, కన్ను ఒకలా ఉంటుంది. ఏది ఒకటి మరొకటి ఇలాగే ఉంటుంది అనడానికి ఏమీ లేవు, కానీ దేనికదే అందంగా ఉంటుంది. ఏ అవయవం ఎక్కడుండాలో అక్కడే ఉంచి అన్నీ చేసి దేవుడు చెప్పిన మాట చాలా చెప్పాలి. అందుకే కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తారు కదా అవయవ నిర్మాణాన్ని గురించి. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 24వ వచనము. సుందరములైన మన అవయవములకు చాలు. మన అవయవాలు ఎలాంటివట? నా వైపు చూసి చెప్పండి. మన అవయవాలు ఎలాంటివట? మళ్ళీ ఒకసారి నా వైపు చూసి చెప్పండి. మన అవయవాలు ఎలాంటివట? నా వైపు చూసి చెప్పండి రా. మన అవయవాలు సుందరం, ఇది దేవుడు చెప్పిన మాట. కానీ మనకు ఎలా అనిపిస్తున్నాయి కొన్ని? అప్పుడు నేను కొంచెం ఎత్తుకుంటే ఎంత బాగుండు, నా ముక్కు కొంచెం సన్నగా ఉంటే ఎంత బాగుండు, నేను ఇంకొంచెం రంగుంటే. ఎక్కడున్నారా మీరంతా? కొంచెం రంగుంటే ఎంత బాగుండు అనుకుంటున్నాం కదా. అంటే ఏదో మనకు లోపంగా అనిపిస్తుంది. మనకు లోపంగా అనిపించేదే దేవునికి అందమైందైతే ఇక మొదటిసారి లోపమే లేని మనుషులు ఎలా ఉండాలి చెప్పాలి? ఎలా ఉండాలి? చాలా అందగడై ఉండాలి. ఎందుకయ్యా అంత అందం ఇచ్చావు అంటే, వాడు నా పోలికండి. ఎవరు వాడు? నా పోలిక. వాడిని చూస్తే ఎవరు కనిపించాలి ప్రపంచానికి? వారి తర్వాత వచ్చే ఒక మనిషిని చూడగానే మిగిలిన వారందరికీ ఎవరు కనిపించాలి? వాళ్ళల్లో ఆ మనిషిలో ఎవరు కనిపించాలి? దేవుడికి. దేవునికే శరీరం ఉంటే చెప్పాలి, దేవునికే శరీరం ఉంటే ఇంత అందంగా ఉండేవాడేమో అనిపించాలంటే ఆదాము గారు ఎలా చేయాలి? అందంగా చేయాలి. ఇప్పుడు చెప్పండి, ఆయన అవయవాలు ఇచ్చి వాటిని చూసుకుని, బాగా వినాలి, వాటిని చూసుకుని ఏం చెప్పుండాలి? చెప్పాలి. ఏమని ఉండాలి? చాలా బాగుంది. అంత అందంగా అంత శ్రద్ధగా చేస్తే అందులో ప్రేమ లేదా? ప్రేమ లేకపోతే శ్రద్ధగా చేస్తామండి? చెప్పాలి. ఇప్పుడు అంతెందుకండి, అత్తమామలకి భోజనం పెట్టాలి. ఉదాహరణకి వృద్ధాప్యానికి వచ్చాక, అమ్మో మా అత్తగారికి పన్నీర్ కూర అంటే చాలా ఇష్టమని దగ్గరుండి జీడిపప్పు వేసి వండి చక్క వేడివేడిగా ప్లేట్లో పెట్టుకుని వెళ్ళి ఇచ్చి దగ్గర కూర్చొని తింటుంటే మాటలు చెప్పడం, వాళ్ళు తినే వరకు అక్కడే కూర్చొని
శ్రద్ధగా ఉన్నామనుకోండి, అందులో మనకేం కనిపిస్తుంది? ప్రేమ కనిపిస్తుంది. అదే పన్నీర్ ముక్కలు 4 వేపేసి అందులో జీడిపప్పులు వేంపప్పులు ఏదో కచ్చపిచ్చ కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇలా చేసేసి ప్లేట్లు వేసేసి ప్లేట్ ఏదిగో తిను ఇష్టం అన్నావుగా చేశాను అన్నాం అనుకోండి, అందులో ఏం కనిపిస్తుంది? ప్రేమ ఉంటుంది అందులో. అది పన్నీర్ కూరగా, మరి అది పన్నీరే కానీ ఆ తల్లి కన్నీరుని ఇస్తుంది కదా. ఎవడు అడిగాడు దీనికంటే పచ్చడి నయం కదా, పచ్చడి మెతుకులని నేను సంతోషంగా తింటానమ్మా ప్రేమతో పెడితే అనరు అనం మనం. మరి మనం ఏం చూస్తున్నాం? ఖరీదైన కూరను చూస్తున్నామా? కూరకుండే రుచిని చూస్తున్నామా? పెట్టే ప్రేమను చూస్తున్నామా? అవును, ప్రేమ చాలా విలువైంది, శ్రేష్టమైంది. దేవుడు కూడా ఇంత శ్రద్ధ ఎందుకు తీసుకున్నాడయ్యా? ఒక్కొక్క అవయవాన్ని చేసి, ప్రకృతిలో ఒక్కొక్క దాన్ని చేసి బాగుందన్నారు. ఆఖరిగా వచ్చిన మనిషిని చేస్తూ కూడా, మనిషిలోని ఒక్కొక్క అవయవాన్ని నిర్మిస్తూ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అంటున్నారంటే అందులో ఏం కనబడాలి మనకి? కానీ మనమేమంటాం? నువ్వు నన్ను ఎప్పుడు ప్రేమించావు అంటే మనం ఏమంటాం? ఎప్పుడు మన లోపాలను వెతుక్కుంటాం తప్ప ఆయన చేసిన ప్రేమను గుర్తించి మనం ఇక్కడే చూడాలి. కన్నట శరీరం అంతా కన్ను అనుకోండి, మరి తినేది ఎక్కడ? శరీరం అంతా కన్నే ఉంటే చూడటమే అవుతుంది తప్ప తినడం ఎట్లా? నోరు లేకుండా, వినడం ఎలా చెవులు లేకుండా, నడవడం ఎలా కాళ్ళు లేకుండా? గుండె కొట్టుకోవాలిగా మనిషి జీవించాలంటే. ఎలా అంటే ఏ అవయవం? అవయవం కావాలి, దేనికదే అందమైంది, దేనికదే శ్రేష్టమైంది. అర్థమవుతుందన్నమాట. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి అవయవాన్ని చేసి చాలా బాగున్నాడు, చాలా బాగున్నాడు, చాలా బాగున్నాడు. అబ్బా ఇందులోనికి నా ఆత్మను పంపితే ఈ కళ్ళు ఇలా రెప్పలు కొట్టుకుంటుంటే ఉంటుంది. అబ్బా మాట్లాడేటప్పుడు ఆ 32 పళ్ళ మధ్య 4 డాన్స్ వేస్తుంటే ఉంటుంది. ఇవన్నీ ఆయన ముందే ఊహించుకుంటూ అందాన్ని చూసుకుంటూ నా కుమారుడు చాలా బాగుండాలి. మనం కూడా చూడండి, బట్టల షాప్కి వెళ్ళి డ్రెస్ తీసుకుంటాం. డ్రెస్ తీసుకుంటేనే కళ్ళలో చూసేస్తాం, కళ్ళ లోపల మనసుతో కదా. మన పిల్లోడికి ఇది వేస్తే వాడు ఎలా ఉంటాడో డ్రెస్లో ఊహించేస్తావా లేదా? 90% అంతే చేస్తారు ఎవరో గుడ్డిగా కొనుక్కొచ్చుకునేవాళ్ళు. వాడికి ఒక బట్టలు కొన్నా, ఒక వస్తువు కొన్నా, ఒక నగ కొన్నా ముందే మనము మనసులో చూసేస్తాం. ఆ వస్తువు ఆ చేతికి పెడితే ఎలా ఉంది, ఆ వాచ్ చేతికి పెడితే ఎలా ఉంది, ఆ హెయిర్ స్టైల్ ఎలా ఉంది, ఎలా చేపిస్తే ఎలా ఉంది ఊహిస్తాం కదా. దేవుడు కూడా ముందు నుండి అన్నీ చూసుకుంటూ ఆదాము గారిలోనే తనను తాను చూసుకుంటూ నా కొడుకు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఈ కన్ను రెప్పేస్తుంటే ఇలా ఉంటుంది, పెదవులు మాట్లాడుతుంటే ఇలా ఉంటాయి అని, ఆ గుండె కొట్టుకుంటుంటే ఎలా ఉంటుంది అని చూసుకొని ప్రతి అవయవాన్ని నిర్మించి అవయవాలు కదలికను గుర్తించి చూసి మురిసిపోయిన తర్వాతే ఆ దేహంలోనికి ఆత్మను పంపించాడు. అందులో మనకు కనిపించాల్సింది ఏంటో తెలుసా? ప్రేమ. ప్రేమ. కానీ ఇంత మనిషిని చేసి ఇన్నిచ్చి భూమి మీదకి పంపిస్తే వీడికి నచ్చినామని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, లేకపోతే వీడికి ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారమైన కార్యక్రమాలు జరిగించి నెత్తి మీదకి సమస్యను తెచ్చుకొని అప్పుడు మళ్ళీ ఎవరిని తిడతాడు? దేవుణ్ణే తిడతాడు. తిట్టడమే కదా, అప్పుడు అనే మాట ఏంటో తెలుసా? ఉన్నాడా? అసలు ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా అంటాడు. ఆయన కళ్ళు మూసుకుంటే నువ్వెప్పుడో అయిపోయేది నీ చాప్టర్. ఆయన కునుకక నిద్రపోకుండా మనల్ని కాపాడడానికి చూడటమే కాదండి, అసలు మనల్ని విడిచి ఉండలేక, నా వైపు చూడాలి అందరూ, మనం ప్రేమించే వారిని కోల్పోయిన తర్వాత వారిని జ్ఞాపకాలలో ఉంచుకోవాలని ఒక ఫోటోని ఎలా పెట్టుకుంటున్నామో, మనలను భూమి మీదకు పంపిన తర్వాత ఏ క్షణమైనా నేను మర్చిపోతానేమో అనుకున్న ఆయన మరొక రూపాన్ని ఎక్కడ చెక్కుకున్నాడో బైబిల్లో చూద్దాం. యెషయా గ్రంథము 49:16. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనము. మనల్ని పిలుస్తున్నాడు, ఇటు చూడొకసారి. ఏంటి ప్రభువా, నేను నిన్ను మర్చిపోయాను అనుకుంటున్నావు కదా, నేను నిన్ను చూడట్లేదు అనుకుంటున్నావు కదా, నిన్ను చూడకుండా నేను ఒక్క క్షణము కూడా, చెప్పాలి, నిన్ను చూడకుండా నేను ఒక్క క్షణము కూడా ఉండలేక నేను ఏం చేసుకున్నానో తెలుసా? నిన్ను భూమి మీదకి పంపించి
నా కనుదృష్టి నీ మీద పెట్టి నిలపడమే కాదు, ప్రతి క్షణం నీ రూపాన్ని తలుచుకోవడానికి నేనేం చేశానో చూడు అంటూ ఆయన చెప్తున్న మాట. నా అరచేతుల మీదనే, ఎక్కడంట చెప్పాలి, ఎక్కడంట? అరచేతుల మీద ఏం చెక్కారు? ఏమండి, ఇవాళ భూమి మీద నివసిస్తున్న మనుషులు ఇప్పుడు 800 కోట్లని లెక్కలు కడుతున్నారు, ఇంకా పెరిగే ఉండొచ్చు. ఇప్పటికే వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని కోట్ల మంది కదా. ఇంతమందిని కూడా ఎక్కడ చెక్కున్నాడట? అంటే ఆయన అరచేతులు ఎంత పెద్దవో. మనమైతే ఒక్కరిని చెక్కడం కష్టమే, అర్థమవుతుందండి? అరచేతుల మీద చెక్కుని చూసుకుంటున్నాడట. ఎందుకు చెప్పాలి? ఎందుకు? మనమేమో ఆయన ఇచ్చిన 2 చేతులతో ఆయన్ని నెట్టేస్తున్నాం, కానీ ఆయన మాత్రం పిచ్చోడా, నిన్ను చూడకుండా నేను ఎలా ఉండగలనురా, నిన్ను చూడకుండా అసలు నేను ఉండగలనా? మన పిల్లల విషయంలో మనం కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాం కదా. 4 రోజులు హాస్టల్లో ఉంచాలంటే చూడాలి. మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా కావాలంటే చెప్తాను. ఎగ్జాంపుల్ మీనాక్షి ఉంది, ఒక వీడియో ఉంది, మీకు పంపిస్తా. రజనీ కూడా ఉంది. పిల్లల్ని వదిలి హాస్టల్లో ఉండలేక 2వ రోజున వెళ్ళి తెచ్చేసుకున్న తల్లిదండ్రులు వీళ్ళు. మీకే ఇంత ప్రేమ ఉంటే అసలు ఆయన ప్రేమను కొలవగలమా? ఎక్కడ చెక్కున్నాడట? అరచేతుల చెక్కుని ఏం చేస్తున్నాడు చెప్పాలి? ఏం చేస్తున్నాడు? ఎంత పిచ్చండి మనమంటే ఆయనకి. నిజంగా అంత చెయ్యాలా? ఆయన అంత చెయ్యాలా? గోడకు పెట్టా రోజు గుర్తు చూస్తాను తప్ప. అలాంటిది మనల్ని కలిగించిన, సాక్షాత్తు సమస్తాన్ని కలిగించిన దేవుడేనట. నిన్నెప్పుడైనా మర్చిపోతానేమో అనుకున్నాడేమో. ఒక్క క్షణం కూడా మనల్ని వదిలి ఉండలేక, ఒక్క క్షణం కూడా మనల్ని మర్చిపోలేక మళ్ళీ ఎక్కడో కాదండి, కనబడని చోట్ల కాదు కదా. అరికాలనుకోండి కనబడద్దా? కింద ఉండిపోద్ది. తొడ మీద అనుకోండి కనబడద్దా? కనబడదు. కానీ మరి ఎక్కడ? కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి అంటే అరచేతిలో ముద్రించుకున్నాడు, అరచేతిలో చెక్కుకున్నాడట నీ రూపాన్ని. అరచేతిలో నీ రూపాన్ని చెక్కుకొని ప్రతిరోజు నిన్ను చూసి మురిసిపోవాలనుకుంటున్నాడు ఆయన. కానీ ఎంతమంది ఆయనకు ఆ సంతోషాన్ని ఇస్తున్నారు? ఈ సాయంకాలం మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఏ రోజైనా సరే ఆయన అరచేతిలో చెక్కుకొని నన్ను అపురూపంగా చూస్తున్నాడు కదా, నేను ఆయనకి దగ్గరగా ఉండాలి, నేను అంతే ఆయన్ని ప్రేమించాలి అనుకునే వాళ్ళు ఎంతమంది? ఆలోచించేయండి. నిన్ను ప్రేమించేవారిని ప్రేమిస్తావు, నిన్ను ప్రేమించేవారిని ప్రేమిస్తావు లోక సంబంధంగా. కానీ మనుషులు ఎవ్వరూ చూపలేని శాశ్వతమైన ప్రేమ కదా ఆయన మన పట్ల చూపించేది. మరి ఆ ప్రేమను కొలవాలి అంటే నువ్వెక్కడికి వెళ్ళకు, ఒక్కసారి నువ్వు మంచం మీద పడుకొని ఆయన చేతులను ఊహించుకుంటే, ఆయన చేతుల్లో నీ రూపం ఉంది అన్నప్పుడు నీకు చాలా భయం వేయాలి. నాలో ఏముందని నన్ను తన అరచేతుల్లో చెక్కుకున్నారు ఆయన. నేను ఆయనకి ఏం చేస్తున్నానని అరచేతుల్లో చెక్కుకొని నన్ను చూసుకుంటున్నాడు. ఆయనే అరచేతిలో చెక్కుకొని చూడకపోతే మనం ఈ పాటికి ఎవరి జ్ఞాపకాల్లో ఉండేవాళ్ళం కాదు. కానీ ఆయన ఎంత ప్రేమిస్తున్నాడంటే, నువ్వు ఎలా ఉన్నా సరే రాకపోతాడా, తిరిగి రాకపోతాడా, నా చెంతకు చేరపోతాడా అని ఇంకా ఏ చేతులతో నిన్ను నిర్మించాడో ఆ చేతుల్లోనే మరొక వైపు నీ ఫోటో చెక్కుకొని ప్రతి క్షణం చూసుకుంటూ ఉంటే నువ్వు మాత్రం అసలు ఆయన ఎవరో అన్నట్టు దూరం చేసేస్తున్నావు. ఈ సాయంత్రం దేవుడు మనకు సెలవిస్తున్న మాట, ఆయన ప్రేమకు కొలమానం లేదు, దేనితో నువ్వు కొలవలేవు. నువ్వెంత కొలిచినా ఇంకా మిగిలే ఉంటుంది. ఏంటది? ఆయన ప్రేమ అండి, ఆయన ప్రేమ. అందుకే శాశ్వతమైన ప్రేమ అన్నారు దాన్ని కదా. శాశ్వత ప్రేమతో నీవు నన్ను ప్రేమించుచున్నావు, ఇర్మియా గ్రంథంలో చూస్తాం అన్నమాట. ఈరోజు మన జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, నేను ఎక్కడ ప్రేమించావు అనుకో, నీకోసం ఈ ప్రకృతి అంతా.
నన్ను ఎక్కడ ప్రేమించావు అనకు, నీ కోసమే ఏదైనా. కానీ ప్రకృతి తిరగబడుతుందన్నా, నీవు ఇష్టమైన వారు నీకు ఎదురు తిరుగుతున్నారన్నా, నువ్వు ఆయనకి ఎదురు తిరగడం వల్ల జరుగుతుందే తప్ప ఆయనైతే నిన్ను దూరం చేసుకోవాలనుకోవట్లేదు. ఆయన ప్రేమను నీకు దూరం చేయాలని కూడా అనుకోవట్లేదు. ఒకసారి ఆలోచించండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఎంత గొప్పదో తెలుసా? తన చేతుల్లో అరచేతుల్లో చెక్కుకున్న మన రూపాలను చెరుపుకోలేకనే మన కోసం తన ప్రియకుమారుని అర్పించడానికి ఇష్టపడ్డారు ఆయన. ఇంతమందిని నేను చేర్చుకోలేను, ఎంతమందిని నేను దూరం చేసుకోలేను, అంతమంది కోసం ఒకరు వెళ్ళడం మంచిది అనుకున్న దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారండి. నిజంగా ఆయన ప్రేమ చాలా అద్భుతమైంది. ఈ లోక సంబంధమైన ప్రేమలతో నువ్వు దేవుని ప్రేమను కొలవకు. ఈ లోక సంబంధమైన ప్రేమలు అశాశ్వతమైనవి. బాగుంటే ప్రేమిస్తారు, బాగోపోతే వాళ్ళే తిడతారు, అవసరమైతే వాళ్ళే కొడతారు కూడా. ఇలాంటి ప్రేమను చూసి దేవుని ప్రేమను తక్కువ చేసి దేవుణ్ణి దూరం చేసుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఆయన మరి మనల్ని అడుగుతున్నారు, నీకన్నీ ఇస్తా, నా చేతుల్లో పెట్టుకుని నిన్ను చూసుకుంటా, కానీ నువ్వు ఒక్క పని చేయి చాలు. ఇంత చేస్తున్న నాకు నువ్వేదో ఒకటి చెయ్యాలిగా, చేయద్దా? మనం ఉంటామండి, మనకు 10 సార్లు ఎవరైనా ఏదైనా పెట్టారనుకోండి, మనకేమనిపిస్తుంది? 10 సార్లు కాకపోతే నేను ఒక్కసారైనా పెట్టాలనిపిస్తుంది కదా. మరి దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తుంటే మనం ఆయన్ని ప్రేమించాలని ఒక్కసారైనా అనిపించదా? అనిపిస్తాను అంటున్నాడు, నువ్వు నా కోసం ఏదో చేయొద్దు కానీ ఒక చిన్న పని చేయవా, నా ఆజ్ఞల ప్రకారం నడువు చాలు. ఎందుకు? వాటి ప్రకారం నడిస్తేనే మళ్ళీ తిరిగి నా దగ్గరకు ఆయన ఆజ్ఞల ప్రకారం నడవమనడంలోని ఆంతర్యం ఏంటో తెలుసా? నిన్నేదో శిక్షించాలని కాదు, తిరిగి నువ్వు తన ఒడిలోనికే వెళ్ళిపోవాలని. అది మాత్రమే. అందులో కూడా ప్రేమే. నిన్ను చేయడంలో ప్రేమ, నిన్ను నడపడంలో ప్రేమ, నిన్ను తన దగ్గరకు చేర్చుకోవడంలో కూడా. నిన్ను ఆజ్ఞల ప్రకారం నడవమనేది ఎందుకంటే అలా నడిస్తేనే తిరిగి నా దగ్గరకు వస్తావు కాబట్టి నిన్ను తిరిగి చేర్చుకోవడం కోసమే ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతకమంటున్నాడు తప్ప మరొకటి ఏమి స్వార్థం ఆయనలో లేదు ప్రియులారా. మరి ఏం చేస్తున్నాం మనం? ఇంత ప్రేమించిన దేవుణ్ణి, మంచి భార్య వస్తే చాలా ప్రేమిస్తావు, మంచి భర్త వస్తే చాలా ప్రేమిస్తావు, నీ పిల్లలు నీ మాటింటే ప్రేమిస్తావు, కానీ నీ భర్త నిన్ను ప్రేమించాలన్నా, నీ భార్య నీకు లోబడాలి అన్నా, నీ పిల్లలు నీ మాట వినాలి అన్నా వాళ్ళకి ఆ మనస్సును కలిగించింది ఎవరు? ఎందుకు కలిగించాడో తెలుసా? నువ్వంటే ఆయనకి ఇష్టం కాబట్టి. వాళ్ళకి ఆ మనసు ఎందుకు ఇచ్చాడు? నువ్వంటే ప్రేమ, నువ్వంటే ఇష్టం. అమ్మో నా కూతురు వాళ్ళ మాట వినకపోతే ఎక్కడ నలిగిపోద్దో, అమ్మో నా కొడుకు భార్య మాట వినకపోతే ఎంత నలిగిపోతాడో, వద్దు వాళ్ళకి మంచి భార్యని, మంచి భర్తని, మంచి పిల్లల్ని ఇస్తే వారి ద్వారా వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, నాకు దగ్గరగా ఉంటారు. మరి మధ్య మధ్యలో ఎందుకయ్యా మనం మాట వినని వాళ్ళు మనకు తారసపడతారు అంటే మనల్ని టెస్ట్ చేయడానికి మాత్రమే. మనం టెస్ట్ చేయడానికి మాత్రమే అలాంటి వారు మనకు మధ్యలో కనిపించేది. మన భార్యలు మంచివాళ్ళే, మధ్యలో మనల్ని విసిగిస్తారు. ఎందుకు? ఆయన పరీక్షలో మనం ఉన్నాం కాబట్టి వీళ్ళని ఎలా చిందరవందర చేస్తూ ఉంటాడు, అంతే తప్ప మనమంటే ప్రేమ లేక కాదు. ప్రేమతో చేసుకున్న నిన్ను వదిలి ఉండలేకనే, ఆయన నిన్ను వదిలి ఉండలేకనే ప్రతి క్షణం నీతో కాంటాక్ట్ పెట్టుకున్నారు. నువ్వెక్కడ దూరమైపోతావో, ఎక్కడ నరకానికి వెళ్ళిపోతావో అనే ప్రియమైన తన కుమారుని అర్పించడానికి ఇష్టపడ్డారు. ఎక్కడ నీవు దూరమైపోతావు అని తిరిగి తన చెంతకు రావాలి అని ఆయన ప్రతి క్షణం కోరుకుంటున్నాడు. ప్రతి దానిలో కూడా మనకు కనిపించాల్సింది ఏంటండి? ప్రేమే కదా. కానీ అది మాత్రమే కనబడట్లేదు. ఎందుకంటే ఒక మాట చూపించి ముగిస్తా. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము, మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను. ఆనాడు ఇశ్రాయేలుతో చెప్పిన మాట ఈరోజు మనతో కూడా చెప్తున్నారు ఆయన. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, ఇశ్రాయేలు నా వాగ్దాన పుత్రుడు, ఇశ్రాయేలు నేను కోరుకున్నవాడు అన్నారా? ఈరోజు మనల్ని చూసి కూడా చెప్తున్న మాట అదే. నేను మీ ఎడల ఏం చూపిస్తున్నాను? ప్రేమ చూపిస్తున్నాను. అయితే మీరేమంటారు? ఏ విషయంలో నాకు ప్రేమ చూపించావు ప్రభా? నా పక్కింటి వాళ్ళకి 3 మగపిల్లలు ఇచ్చావు, నాకు 3 ఆడపిల్లలు ఇచ్చావు, ఇంకేం ప్రేమ చూపించావు?
నా పక్కింటాడు స్టేర్ల మీద స్టేర్లు ఎత్తున్నాడు, నేను ఇంకా గుడిసెలోనే ఉన్నా. వాడి పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చేసినాయి, మేము ఇంకా అడుక్కు తినే స్థితిలోనే ఉన్నా. మరి నువ్వు నన్ను ప్రేమించావా? అవును. నువ్వు అలా ఉండడం ఆయనకి ఇష్టం. దాని ద్వారా ఏదో బహుమానం నీ కొరకు వేచి ఉంది. అది నువ్వు చూడలేక నువ్వు నిందిస్తున్నావు. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? మీ ఎడల నేను, చెప్పాలందరూ, మీ ఎడల నేను ప్రేమ చూపించా. ఆ ప్రేమ అర్థమైతే తప్పకుండా ఆజ్ఞల ప్రకారం మనం బ్రతుకుతాం. ఆజ్ఞల ప్రకారం బ్రతకట్లేదంటే, ఆజ్ఞల గురించిన ఆలోచన మనకు లేదంటే మనం ఆయన ఏం చేస్తున్నాం? ద్వేషిస్తున్నాం, దూషిస్తున్నాం, బాధ పెడుతున్నాం, హింస పెడుతున్నాం. మేము నీ దగ్గరకు రాం పో అంటున్నాం. అవునా కదా? మనం ఆయన మాట వినట్లేదంటే అర్థం ఏంటి? నువ్వు మాకు వద్దు, లోకమే మాకు ముద్దు అంటున్నాం. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, దాన్ని నువ్వు కొలవలేవు. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు అర్థం కాక నువ్వు జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. నేను ఇచ్చిన అందమైన దేహాన్ని నువ్వు నాశనం చేసేస్తున్నావు. తినకూడనివి తింటూ, మాట్లాడకూడనివి మాట్లాడుతూ, ఉంచకూడని వాటిని ఉంచుతూ ఈ దేహాన్ని ఏం చేస్తున్నావు? శిథిలం చేసేస్తున్నావు. కానీ ఈ దేహాన్ని ఇచ్చింది ఎవరు? నేను ఎందుకు ఇచ్చాను తెలుసా? నేను నీతో ఉండాలని, నీలో ఉండాలని. భూమి మీద దేహంతో ఉన్నంత కాలం నేను నీలో ఉంటాను. దేహాన్ని విడిచిన తర్వాత నిన్ను నా దగ్గరకు తెచ్చుకుంటాను. నీవు వేరుగా ఉండాలని కాదు నా ఉద్దేశం. ఎక్కడున్నా మనము ఏకమై ఉండాలన్నదే ఆయన ఆలోచన. యేసుక్రీస్తు వారితో అలాగే జీవించారు, మనతో కూడా అలాగే ఉండాలని నిశ్చయించుకున్నారు. కానీ నువ్వు మమ్మల్ని ఎక్కడ ప్రేమించావు, మాకేమిచ్చావు అని నిందించి ఆ ప్రేమను మనం ఏం చేస్తున్నాం? దూరం చేస్తున్నాం. ఈ సాయంత్రం దేవుడు చెప్తున్నమాట, ఆయన చూపించే ప్రేమలో లోకస్తులు, లోక సంబంధమైన మన వారు చూపించే ప్రేమ 10% కూడా ఉండదు. ఈ ప్రేమ కోసం శాశ్వతమైన ఆ ప్రేమను శాశ్వతంగా దూరం చేసుకోవద్దు. కానీ సమస్త ప్రకృతిని చూసినప్పుడు, నీ చుట్టూ ఉన్న వారిని చూసినప్పుడు, నీ దేహాన్ని చూసినప్పుడు, నీ జీవితాన్ని చూసినప్పుడు నీకు గుర్తుకు రావాలి, నా దేవునికి నేనంటే ఎంత ప్రేమ. అందుకు నేనేం చేయాలి? అందుకు నేనేమి ఏం చేయొద్దు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను ప్రేమ కట్టి ఎదురుగా పెట్టు. రోజు దాన్ని చదివిన దాని ప్రకారం బ్రతుకు. అప్పుడు నువ్వు కూడా ఆయన్ని చెప్పాలి నా వైపు చూసి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు అనడానికి ప్రకృతినివ్వడమే కాదు, అరచేతుల్లో మనల్ని చెక్కుకున్నట్లుగానే మనం ఆయన ప్రేమిస్తున్నాం అనడానికి గుర్తుగా ఆయన ఆజ్ఞలను మనం రాసుకోవడమే కాదు, అక్కడ పలక మీద రాయి, ఆ గోడ మీద రాయి, ఇక్కడ పలక మీద రాయి, 2 చోట్ల చూస్తూ, చదువుతూ, ధ్యానిస్తూ బ్రతికితే మనం కూడా ఆయన్ని ప్రేమించినట్లే. మరి మీరు ఆయన ప్రేమించాలనుకుంటే ఎక్కడ చూసినా ఏముండాలి? ఆయన ఆజ్ఞలు ఉండాలి. ఎక్కడంటే ఇంటి గోడలు చూసినా, ఈ దేహం అనే శరీరం అనే గోడలో చూసినా ఏముండాలి? ఆజ్ఞలే. ఏదైనా పాపం చేయవలసి వస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, ఆయన ప్రేమకు నేను దూరం అయిపోతానేమో, ఆయన ఉన్న చోటికి నేను వెళ్ళలేనేమో అనే భయం మనలో ప్రతి ఒక్కరిలో ఉండాలి. అలా ఉన్న రోజు ఆయన ప్రేమ మనల్ని విడిచి ఎక్కడికి పోదు. మనం మరణించినా ఆయనకు దూరంగా వెళ్ళం. ఆయన దగ్గరకు వెళ్ళాలనే ప్రేమతో ఎన్నో మాటలు ఆయన మనకు తెలియచేస్తున్నారు. ఇవి మన హృదయంలో పదిలపరుచుకుని వాక్యానుసారంగా జీవించి పరలోకాన్ని స్వతంత్రించుకుని దేవుణ్ణి నేను ప్రేమించాను అని రుజువు చేద్దాం. దేవుడిచ్చి పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.